ఈరోజు బ్రహ్మముడి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. లాయర్ జడ్జి దగ్గరికి వచ్చి హత్య చేయబడిన వ్యక్తి మీద ఈ ఫింగర్ ప్రింట్స్ అయితే ఉన్నాయి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జడ్జి దానికి సంబంధించిన ఏమైనా పేపర్స్ లేదా సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పమని అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న లాయర్ మాత్రం ఇదిగోండి సార్, ఇవి ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి అవేంటో చూడండి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జి గారు పత్రాలు అన్నీ ఒకసారి చూసి దీని మీద ఉన్నవి ఎవరివి అంటే ఫింగర్ ప్రింట్స్ రాజువే ఉన్నవి అంటాడు. ఈ హత్య చేసింది రాజే అని పూర్తిగా తేలుతుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడే ఉన్న రాజ్, కావ్య, ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయి కంగారు పడుతూ ఉంటారు. అదేంటి నా ఫింగర్ ప్రింట్స్ ఉండడం ఏంటి అని ఒక్కసారి షాక్ అయిపోతాడు. అలా ఎలా జరిగింది, నేను ఈ హత్య చేయలేదు, కానీ నా ఫింగర్ ప్రింట్స్ ఎలా పడతాయి అని అనుకుంటూ ఉంటాడు. అనామిక కావ్య దగ్గరికి వచ్చి మీకు కావాల్సిన సాక్ష్యాలు ఏవి దొరకకుండా నేను చేస్తాను, ఈసారి ఎలాగైనా రాజుకి శిక్ష యావజ్జీవ శిక్ష పడేలాగా చేస్తాను అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి చాలా బాధపడుతుంది. రాజు మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అనామిక, అలా చూస్తున్నావు రాజ్, ఎంత ఇబ్బంది పెట్టావు నన్ను, తెలియదా, ఈసారి నిన్ను వదిలిపెట్టను అంటూ ఉంటుంది. ఎలాంటి సాక్ష్యం దొరకకుండా నేను చూసుకుంటాను అని రాజుతో అంటూ ఉంటుంది. ఇది వినగానే అక్కడ ఉన్న అపర్ణ అయితే చాలా బాధపడుతుంది. ఏంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న కావ్య, అనామిక ఏ సాక్ష్యాలు లేకుండా చేస్తుందేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్ యూ.